సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు. దేవదేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను పగపట్టేటువంటి వారు అవమానభరితులవుదురు. ఎవరైతే నిన్ను దించాలనుకుంటారో, ఎవరైతే నిన్ను అవమానపరచాలనుకుంటారో, ఎవరైతే నిన్ను నిందించాలనుకుంటారో, ఎవరైతే నిన్ను తక్కువగా చేసి మాట్లాడాలనుకుంటారో వారే అవమానం చెందుతారని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు దేవాదేవుడి జీవితంలో విజయాన్ని ఇస్తాడు, ఎప్పుడు దేవాదేవుడి నీ జీవితంలో నీ శత్రువులు ఎదుటి నీకు భోజనం సిద్ధపరుస్తాడంటే ఆయనకు నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు. నిజంగా యెహోషువ తన జీవితంలో తన ప్రజలందరినీ కూడా సమీకరించాడు. యాజకుల్ని, లేవీని సమీకరించి యోర్దాను నది దగ్గర ఒక విషయం చెప్పాడు. అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది, దేవుడు మన పట్ల అద్భుతాన్ని జరిగించబోతున్నాడు, కనుక మీరు పరిశుద్ధపరచుకునండి, మందసాన్ని మీ ముందు పెట్టుకునండి, విశ్వాసంతో ఆ యొక్క యోర్దాను నదిలో కాలు మోపండి అని యెహోషువ ఇశ్రాయేలుని హెచ్చరించినట్టుగా మనం చూస్తుంటాం. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాలంటే, నీ శత్రువులకి నీకు దేవుడు భోజనాన్ని సిద్ధపరచాలంటే నువ్వు కూడా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. విశ్వాసంతో నీ జీవితాన్ని నువ్వు ముందుకు నడిపించాలి. తద్వారా దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే దావీదు, సౌలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మనం చూడగలుగుతాం. నిజంగా దావీదు ఎంతో యోగ్యుడు, దేవునికి హృదయానుసార మనుషుడు. తను గొలియాతును చంపిన తర్వాత నిజంగా ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా దావీదుకు 10,000 చేయాలి, సౌలుకి 1000 చేయాలని చెప్పి ఆ దావీదును ఎక్కువగా శ్లాఘించినప్పుడు, దావీదును ఎక్కువగా పొగిడినప్పుడు, గౌరవించినప్పుడు విషపు చూపు నిలిపాడు సౌలు దావీదు మీద. అసూయ వచ్చింది. ఈ దావీదు నిన్న మొన్న వచ్చాడు, ఈ దావీదుకి రాజ్యమంతా కూడా జయాలు పలుకుతున్నారు, నాకేమో తక్కువ జయాలు పలుకుతున్నారు, పైగా నాకు కాంపిటీషన్ వస్తున్నాడని చెప్పి దావీదు మీద విషపు చూపు నిలిపాడు, శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అనేక సందర్భాలు ఈట్లు విసిరేసేవాడు, అనేక సందర్భాలు చంపాలని ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కూడా దావీదు మీద విషపు చూపు నిలిపి చంపుదామని ప్రయత్నం చేసినటువంటి సౌలు తన జీవితంలో ఏం వర్ధిల్లలేకపోయాడండి. కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లని మాట పరిస్థితి గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే దావీదు సమాధానాన్ని కోరుకున్నాడు. వాస్తవానికి దావీదుని అవమానపరచాలనుకున్నాడు, దావీదుని చంపేయాలనుకున్నాడు, దావీదు మీద నిందలు వేయాలనుకున్నాడు సౌలు జీవితం పతనం అయిపోయిందండి. సౌలు అంతకంతకు నీరసెలను, దావీదు అంతకంతకు వర్ధిల్లని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, దావీదుని అవమానపరచాలనుకున్నాడు, ఆ సౌలే అవమానపరచబడ్డాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవాదేవుని యొక్క వాగ్దానం నమ్మి దేవుని కృపలో నువ్వు నడిచిన ఎడల నీ శత్రువులే అవమాన పాలవుతారు, నీ శత్రువులే నీ ఎదుట అవమాన భారంతో కృంగిపోతారు. కాబట్టి ఈ ధైర్యం తెచ్చుకో. ఒకవేళ నీ శత్రువులు నీ మీద ఎన్నెన్నో బాణాలు వేస్తున్నారా, నీ శత్రువులు నీ పతనాన్ని చూడాలని ఎన్నెన్నో కర్రలు కొంటున్నారా, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధరదు. విజయం నీదే. ఓటమంచులో ఉన్నావా, అయినా సరే విజయం నీదే. ప్రభు నీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఎగ్జామ్స్లో విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, జీవిత సమస్యలపై విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఒకవేళ సమాధానం లేక నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నావా, దేవుడు నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు. అనేక మందికి ఇచ్చేటువంటి వాడిగా ప్రభు చేయబోతున్నాడు. నీ యొక్క ముఖము నిండా దేవుడు నవ్వుంచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకో. ఈరోజంతా దేవాదేవుడు తన సంరక్షణతో, ఈరోజు దేవాదేవుడు తన కృపతో, ఈరోజు దేవాదేవుడు గొప్ప విజయంతో నింపబోతున్నాడు. ధైర్యంతో ముందుకు అడుగులు వేయి. దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వద్దలదు. నువ్వు ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడి, దేవుని ఆత్మశక్తితో నింపడి, విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయకమాండు గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ఒకవేళ నీ యొక్క మొదటి స్థితి కొంచెమైనా సరే నీ కడపట స్థితిని దేవాదేవుడు ఉన్నతమైన స్థానంలో నడిపిస్తాడు. పెంట కుప్పల నుంచి దీనుల్ని పైకి లేవనెత్తేటువంటి వాడు నా ప్రభు, విజయాన్ని ఇచ్చేటువంటి దావీదును ఉన్నతమైన స్థానం నడిపించాడండి. ఆ యొక్క సింహాసనాన్ని అధిరోహించడానికి దేవుడే కృప చూపించి అనేక యుద్ధాల్లో దావీదుకి సహాయం చేసి దావీదుని విజయవీరుడిగా నిలబెట్టినటువంటి వాడు ప్రభువే. యుద్ధము యెహోవాదే. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మీరు ధైర్యం తెచ్చుకుంటారని భావిస్తున్నాను. ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చబడాలని దైవజనుడిగా మీకోసం ప్రార్థన చేస్తాను. దయచేసి తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నేను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, వారి జీవితాల్లో గొప్ప కార్యం జరుగును గాక, వారు స్వస్థపరచబడుదురు గాక, గొప్ప విడుదల వారు పొందుకుందరు గాక. నేను దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్న వారు యేసు శక్తి కలిగిన నామములో గొప్ప స్వస్థతను అనుభవించారు గాక. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారు ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారం అనుభవించండి. నీ మహిమతో ప్రభావంతో నింపండి తండ్రి యేసయ్యా.
ఆయన ఒక్కసారి కనికరించండి అయ్యా. నీ వాగ్దానాలు నీ ప్రజల జీవితం నెరవేర్చి గొప్ప ఆనందంతో సంతోషంతో ప్రతి బిడ్డను నింపి నడిపించి వేడుకుంటున్నాను. క్రైస్ట్ టెంపుల్ విశ్వాసం, క్రైస్ట్ టెంపుల్ ఆన్లైన్ విశ్వాసం మీరు దీవించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి కొరతను తీర్చండి, అక్కర్లు తీర్చి దిన దీవెనలు మెండుగా నీ ప్రజలకు ప్రసాదించమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, అతి త్వరలో ఆ నిర్మాణం ప్రారంభించబడినట్లు, నిజంగా విజయవాడ పట్ల ప్రతిష్టాత్మకమైనటువంటి మందిరం నిర్మించబడినట్లు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాను.